సరదాగా ఇవాళ అలా కోకోనట్ రైస్ చేసుకొని తిందామా? ఇక్కడ కొబ్బరికాయలు దొరకటమే చాలా కష్టం. అలాంటిది కోకోనట్ రైస్ ఎలా చేసుకుంటారా అని అనుకోకండి. కొబ్బరి అన్నం చేయటానికి కొబ్బరి పాలను తీస్తాం కదా! ఇక్కడ అలా కొబ్బరి పాలను తీసే ప్రాసెస్‌లో అవేమి ఉండవు. డైరెక్ట్‌గా మనం షాప్‌కి వెళ్లి కొనేసుకోవటమే. నన్నడిగితే కొబ్బరికాయ కొనుక్కొని, అది కట్ చేసుకొని, మళ్ళీ పీసెస్ చేసి, గ్రైండ్ చేసి, దానితో కొబ్బరన్నం చేసుకునే కంటే ఇది చాలా ఈజీగా అనిపించింది నాకు. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ లాంటి వాళ్ళకైతే సూపర్‌గా యూజ్ అవుతుంది. ఇంకా చాప్ చేసిన ఫ్రోజన్ వెజిటబుల్స్ కూడా మనకి ఇక్కడ బాగా దొరుకుతాయి. మీకు ఇక్కడ ప్రతి ఐటమ్ మీద ఇలా గ్రేడింగ్ ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఇది అయితే ఏలో ఉన్నది. యాజ్ ఇట్ ఈస్ బిర్యానీ ప్రాసెసే, కాకపోతే మనం కొబ్బరి పాలను యాడ్ చేస్తాము. ఇంకా మనకి నచ్చిన వెజిటబుల్స్ ని కూడా యాడ్ చేసుకుంటే ఇంకొంచెం హెల్దీ. సో వాటర్ రేషియో ఎలా తీసుకుంటామో అదే విధంగా ఈ కోకోనట్ మిల్క్ అనేది మనం యాడ్ చేస్తాం రైస్ కి. యాక్చువల్లీ పిల్లల స్కూల్స్ కి మార్నింగ్ అప్పుడు చాలా హెక్టిక్ ఉంటుంది కదా, సో అలాంటప్పుడు ఈ వెజిటబుల్స్ ఏమైనా యూజ్ అవుతాయని చెప్పి కొని తెచ్చి పెట్టుకున్నా ఇంట్లో. నాకైతే ఇవాళ ఇంకా కర్రీ చేసే ఆలోచన లేదు కాబట్టి మంచిగా వెజిటబుల్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ప్రాసెస్ ఎలాగో మీకు తెలిసిందే కాబట్టి నేను ఇంకా అవంతా కూడా చూపించట్లేదు. సో ఫైనల్గా హెల్దీ ఇంకా టేస్టీ కొబ్బరి అన్నం అయితే టేస్ట్ చేసేసే టైం వచ్చేసింది. ఇవాళ మీ ఇంట్లో స్పెషల్ ఏంటో చెప్పడం మర్చిపోకండి. ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.